హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ఫుడ్. ఈరోజు దొడ్డు రవ్వ ఉప్మా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. చిన్నపిల్లలకి కానీ పెద్దలకి కానీ దొడ్డు రవ్వ ఉప్మా ఈ విధంగా చేస్తే చాలా బాగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వేరుశనగ గింజలు అండ్ జీడిపప్పు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు రెబ్బలు, 2 కరివేపాకు రెబ్బలు వేసి మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి మొత్తం గోల్డ్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు ఆనియన్స్, ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఆయిల్లో మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ వేస్తే ఆనియన్ తొందరగా సింక్ అయిపోతుంది. సో సాల్ట్ వేసేసి కొంచెం కలర్ కోసం చిటికెడు పసుపు వేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసి మొత్తం కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని తర్వాత తీసేయాలి. చూడండి మొత్తం కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసేసుకొని 1 కప్పు రవ్వ తీసుకుంటే దానికి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది దొడ్డు రవ్వ కాబట్టి కొంచెం ఎక్కువే వాటర్ ఉండాలి, మంచిగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. ఈ విధంగా మొత్తం వాటర్ మొత్తం కూడా బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు కొద్దిగా రవ్వ వేస్తూ కలిపేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా రవ్వ వేసుకుంటూ కలిపేయాలి. లేకపోతే అది లోపల ఉండలుగా ఉడకదనమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి. కొంచెంగా వేసి కలిపేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసి చూడండి ఏ విధంగా ఉడుకుతుందో. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి మొత్తం కూడా ఉడికిపోయింది. ఇంకా కొంచెం మెత్తగా ఉంది కాబట్టి ఇంకొక 2 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. మన టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.